నాగార్జున గారు చేసిన హలో బ్రదర్ సినిమా ఎంత పెద్ద హిట్టో మన అందరికీ తెలుసు. అలాగే ఈ రోజు మన ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ పై జరిగిన హలో సిస్టర్స్ కిట్ కూడా అంతే పెద్ద హిట్ అవబోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ, పార్కుకి రమ్మంటే రాలేదు ఎందుకు? వర్షం వచ్చింది భాస్కర్. నిన్న సినిమాకి రమ్మంటే రాలేదు. వర్షం వచ్చింది భాస్కర్. ఐబ్రోస్ ఏంటి డార్క్ గా ఉన్నాయి? నిన్న బ్యూటీ పార్లర్ కి వెళ్ళాను. అమ్మ కడుపు మాడ బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి వర్షం లేదు కానీ లవర్ తో రావడానికి వర్షమా? ఈ ఆడాలందరూ అంతే. హైదరాబాద్ కి వరదలు వచ్చినా కూడా ఈదుకుంటూ వెళ్ళిపోతారు బ్యూటీ పార్లర్ కి. ఇవన్నీ కాదు, నేను అందరికి చెప్తున్నా నేను యాంకర్ అంటే ఎవరు నమ్మట్లేదేంటి? నన్నే ఇప్పటి వరకు నమ్మలేదు, నిన్న ఎక్కడి నుంచి నమ్ముతారు? నిన్న యాంకర్ అంటే పర్లేదు, దీన్ని అమ్మాయి అంటేనే ఎవరు నమ్మట్లేదు. నువ్వు అలా అంటావు, నేను ఇలా నడుచుకుంటూ వెళ్ళాననుకో, లెఫ్ట్ నుంచి చూడగానే ఇంద్రజ గారు అంటున్నారు, రైట్ నుంచి చూడగానే ఖుష్బు గారు అంటున్నారు. స్ట్రైట్ గా చూడమను, శాంతి స్వరూప్ అంటారు. ఇదిగో పెళ్ళైన తర్వాత వెంటనే పిల్లలు గిల్లనంటే కుదరదు. ఏం చేద్దాం మరి? ఇంద్రజ గారు మీరు చెప్పండి, పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనాలా ఎంజాయ్ చేయాలా? పెళ్లికి ముందు తిరిగేటప్పుడు మేము ఖర్చు చేస్తాం కాబట్టి పెళ్ళైన తర్వాత మీరు కాస్త ఖర్చు చేస్తే తిరగాలని ఉంది. నమస్కారం అమ్మా. అవన్నీ కాదు, రేపు మీ ఇంటికి వచ్చి మీ అమ్మతో మాట్లాడతా. నాకు మసాజ్ చేయొచ్చు కదమ్మా. నీ మొహం చూసి మెసేజ్ చేయబుద్ది కాదు, ఇంకా మసాజ్ ఏం చేస్తావా అమ్మా? నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కానీ రోడ్డు మీద అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే అందరు నన్ను చూసి ఆర్యభట్ట అంటారు. ఆర్యభట్ట కదా, ఆలియాభట్ట. ఆలియాభట్ట. రేపు పొద్దున్నే వస్తా మీ ఇంటికి, మీ అమ్మకి చెప్పు. వెళ్ళు, లోపలికి వెళ్ళు. మా అమ్మకి ఏం చెప్పాలి? అల్లుడు వస్తున్నాడా? మీ అమ్మాయిని ప్రేమించింది నేనే. ఈయన వాళ్ళు మీ నాయన? నేను తండ్రిని కాదు, నేను నీ చిన్న కూతురిని చేసుకోవడానికి వచ్చాను. మీరు ఓకే అంటే తాళి కట్టేద్దాం. అమ్మా ఆకలిస్తుందమ్మా. మమ్మ చాలు మమ్మీ. దానికి నోట్లో పెడితే నువ్వు గేదా నువ్వు తగులుతావేంటే? మేము ట్విన్స్ అండి. నాకు ఆకలిస్తుంది అనుకో, తను తింటే నా కడుపు నిండిపోద్ది. నన్ను ఎవరైనా కొట్టారనుకో తనకి నొప్పి వచ్చుద్ది. ఏం పర్లేదు, తాళి కట్టేద్దాం. రావర్సా? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన స్టోరీ. ఆ పెళ్లి అదంతా బాగా తలనొప్పికుంది, కొంచెం జడ్లు పోరే తలకి. ఏయ్, నేను అరవాలి, నువ్వు కాదు. ఏమైంది నీకు? ఎవడున్నాడే? నేనేమన్నా ఏంటే ఏమండి? నేను కాదండి మా అక్క. పిచ్చేసేలా ఆగలేకపోతున్నావా? తెలంగాణ మొదలు పెట్టావు. నీకేంట్రా ప్రాబ్లం? ఇక్కడ యాక్షన్ జరిగితే అక్కడ అంటున్నది. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నేను హింట్ ఇస్తాను, అప్పుడు దాకా. వర్ష లోపలికి వెళ్ళి నువ్వు. భయ్యా 10 అయింది. ఏమే ఫైమా, నొప్పులు పుట్టినాయా నీకు? అవునండి. ఇవాళ ఉంటదే నీకు. అబ్బా. ఏయ్ చేతి ఏమైంది? నేను వేరే అబ్బాయిని లవ్ చేస్తాను. నన్నే కొడతావా? నన్ను కొడతావా? నేను ఎప్పుడు కొట్టానే? నీ అక్కని భయ్యా చూడు భయ్యా, ఇంత ముందు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎవడో ఉన్నాడు. ఈ టైంలో మెసేజ్ ఏంటి భయ్యా అడిగి? భయ్యా మీరు చెప్పండి. నాకెవరన్నా ఎవరున్నారా? ఏమో నాకేం తెలుసు, నాకు ఎప్పుడు చెప్పావా? భయ్యా మీరు మధ్యలో మాట్లాడుతానని చెప్పాను. నేను నిన్ను చంపుతాను ఎక్కువ మాట్లాడితే. వచ్చే మనకెందుకు? ఫైమా
ఏమండి నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, జాగ్రత్త. ఏమైంది, ఒంట్లో బాగాలేదా డాక్టర్? ఆవిడ పొద్దున్న నుంచి ఒకటే వాంతులు. కంగ్రాచులేషన్ అయ్యా, తండ్రిగా పోతున్నావు. నిజం చెప్పు, ఏం జరిగింది? మీకే తెలుసండి, ఇది నాకు తెలీదు. నాకేం తెలిసే, వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు కదే. నేను కలేజీ చేయేసానే. ఆగు, అర్థం అవుతుంది. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. బ్రదర్ నువ్వు బాబాయ్ కాపాడుతున్నావు. రియాక్షన్. ఏ బాబాయ్ అంటాడేంటన్నా. సర్లే మన లోపలికి వెళ్ళిపోతుందాం అమ్మా. ఏవండి నాకు పుల్లగా తినాలనిపిస్తుంది. నేనేం చేశానని పుల్లగా తినిపిస్తాను నీకు? నేనేమన్నా చెయ్యాలి కదా పుల్లగా తినాలంటే. ఏవండి బాబు తంతున్నాడండి. అమ్మా ఏమండి ఏమైంది? నొప్పులండి. ఒరే, అక్కడ దానికి నొప్పులు వస్తలేరా? అయితే ఏం చేయాలి? దీన్ని హాస్పిటల్ తీసుకో. ఓకే ఓకే బాయ్ బాయ్ బాయ్. బాబా చూడు బాబా. అత్తయ్య నా పొలికలతో పుట్టాడు. మొహం లేదండి వీడికి. కంగ్రాచులేషన్స్. Eh, thank you. మీరు కూడా పిల్లని కానీ నాకు గుడ్ న్యూస్ చెప్పాలి. మీ ఇద్దరు అలా వెళ్తాం. మన బాబేడి అడే అది వాళ్ళ బాబు కదా, నా బాబేడి. నీకు బాబు ఎందుకు పుడతాడే? మీ అక్కకు బాబు పుడతాడు. నాకు బాబు ఎందుకు పుట్టడండి? ఇప్పుడు నాకు వాంతులు అయ్యాయా? అయ్యాయి. నేను పులుపు తినాలనుకున్నానా? ఆ. నేను ప్రెగ్నెంట్ అయ్యానా? ఆ. మరి నా పిల్లాడేడి? నీకు అక్కకే వచ్చింది, నీకు రాదు పిల్లాడు. అక్కకే వచ్చి నాకెందుకు కాదండి? మేడం అక్కడ ప్రెగ్నెంట్, నేను ప్రెగ్నెంట్. అక్కడ నొప్పులు, నాకు నొప్పులు. అక్కడ మామిడికాయ తింది, నేను మామిడికాయ తిన్నా. అక్కడ పిల్లాడు పుట్టిండు, ఈడ పుట్టలేదంటే వీడు అమ్మేసిండమ్మా. నా కొడుకుని ఏం చేసావు? అసలు నిన్నే ఏం చేయలేదు, నీ కొడుకు నేను చేస్తానే. నా కొడుకుని కనుక నాకు తెచ్చేయలేదనుకో, నీతో నేను కాపురం చేయను. నీకు నాకు ఏంది? గుడ్ బై. తమ్ముడు కొంచెం బాబుని ఆడించి వాడి డైపర్ మార్చి. నువ్వేం చేస్తావు? కొంచెం పని ఉంది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? అలుపునేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ, నా చెయ్యి పట్టినోడా. డైరెక్టర్ గారు మీకు ఎలా అనిపించింది ఈ skit? Paima, oh, you are amazing, man. Very good performer. జబర్దస్త్ ఐ థింక్ హ్యాస్ బీన్ డూయింగ్ లాంగ్ జర్నీ. నాకు తెలిసి ఇంకా మా పిల్లలు అంతా జనరేషన్స్ వస్తారు అనుకుంటున్నా. తతాస్తు. బాగుందండి, చాలా బాగుంది, చాలా హిలేరియస్. ఇంద్రజ గారు సూపర్ భాస్కర్ గారు, అద్దరిపోయింది అంతే. బొమ్మ బ్లాక్ బస్టర్. సూపర్ స్కిట్ చించేశారంతే. సూపర్. ఖుష్బు గారు బుల్లెట్ భాస్కర్ గారు, నిజంగానే ఒక పైసా వసూల్ స్కెట్ ఇది. బుల్లెట్ భాస్కర్ గారు, డాన్స్ గురించి ABCD ఏదైనా తెలుసా మీకు? అలా ఒకసారి తెలుసుకుందాం ట్రై చేశాడు మేడం. 8 lakhs అయింది. ఓకే, ఒక్కసారి నేను మ్యూజిక్ పెడతాను, నా కోసం ఒకసారి డాన్స్. నాకు ఆ టైమింగ్ రాదు మేడం. 1 2 3 4. లేదండి, వస్తుంది. మ్యూజిక్ ప్లీజ్. ఈ రోజు నా జన్మ ధన్యమైపోయింది. ఖుష్బూ గారితో నేను డాన్స్ చేశాను. నెక్స్ట్ డి జోడీలోకి మనతో వెళ్దాం. ఎందుకు అదే లాస్ట్ ఎపిసోడ్ అవుద్ది.